హలో! మార్కెట్ ట్రెండ్ ఎప్పుడు డైరెక్షన్ మార్చుకుంటోందో పసిగట్టడం ఎలాగో ఈరోజు మనం చూద్దాం. ఒక్క ట్రెండ్ ఎప్పుడు వీక్ అవుతుందో కనిపెట్టడమే ట్రేడర్స్కి అసలైన ఛాలెంజ్. దాని గురించే ఇప్పుడు చూద్దాం. ఈ ప్యాటర్న్స్ అన్నీ విజువల్ క్లూస్ అన్నమాట. అంటే బయర్స్ సెల్లర్స్ మధ్య జరిగే ఫైట్ని మనకు చూపిస్తాయి. అందులో చాలా ఫేమస్ ప్యాటర్న్ హెడ్ అండ్ షోల్డర్స్తో స్టార్ట్ చేద్దాం. ఇది ఒక టాప్ని సూచిస్తుంది. ఇది ఒక 4 సీన్ల స్టోరీ లాంటిది. బయర్స్ పవర్లో ఉంటారు, వీక్ అవుతారు, చివరికి సెల్లర్స్ కంట్రోల్ తీసుకుంటారు. సేమ్ ఇదే స్టోరీ రివర్స్లో జరిగితే, అంటే మార్కెట్ బాటంలో. దాన్ని ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ అంటారు. సరే, ఇంకో ప్యాటర్న్ చూద్దాం. ఒక ప్రైస్ లెవెల్ని మళ్ళీ టెస్ట్ చేస్తే ఏమవుతుంది? డబుల్ టాప్లో బయర్స్ ఒక రెసిస్టెన్స్ను 2 సార్లు బ్రేక్ చేయలేకపోతారు. అందుకే ఇది ఎం షేప్లో కనిపిస్తుంది. దీనికి ఆపోజిట్ డబుల్ బాటమ్. ఇక్కడ సెల్లర్స్ 2 సార్లు ఫెయిల్ అవుతారు. ఇది డబ్ల్యూ షేప్లో ఉంటుంది. ఇక ట్రిపుల్ టాప్ అయితే ఇంకా రేర్, కాని చాలా పవర్ఫుల్. ఇది ఓ పెద్ద ఫైట్ తర్వాత సెల్లర్స్ గెలిచారని చెబుతోంది. సరే, ఒక ట్రెండ్ కంటిన్యూ అవుతూ మధ్యలో దాని పవర్ మొమెంటం కోల్పోతే పరిస్థితేంటి? రైజింగ్ వెడ్జ్ అంటే బయర్స్ అలసిపోతున్నారని అర్థం. పైకి వెళ్తున్నా వాళ్లలో జోష్ తగ్గుతోందన్నమాట. అంటే బయర్స్ పవర్ తగ్గిపోతోందని ఇది క్లియర్గా చూపిస్తోంది. వాళ్ల దమ్ముని సెల్లర్స్ తీస్తున్నారన్నమాట. దీనికి ఆపోజిట్ ఫాలింగ్ వెడ్జ్ అంటే డౌన్ ట్రెండ్లో సెల్లర్స్ పవర్ కోల్పోతున్నారు. సో అసలు పాయింట్ ఏంటంటే, ఇవి కేవలం షేప్స్ కాదు, ఇవి మార్కెట్ సైకాలజీని చెప్పే కథలు. సో ఈ కీ ప్యాటర్న్స్ని స్పాట్ చేస్తే ట్రెండ్ ఎప్పుడు టర్న్ అయ్యే ఛాన్స్ ఉందో మనం ముందుగా పసిగట్టొచ్చు. అయితే ఏ ప్యాటర్న్ అయినా 100% వర్కౌట్ అవుతుందా? ఛాన్సే లేదు. ఇది ప్రాబబిలిటీ గేమ్, ప్రెడిక్షన్ కాదు. అసలు గోల్ ఏంటంటే మార్కెట్ సైకాలజీని అర్థం చేసుకోవడం. అప్పుడే మనం మంచి నిర్ణయాలు తీసుకోగలం. ఈ కథల్ని చదవడం నేర్చుకుంటే మార్కెట్ని నావిగేట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. చూసినందుకు థాంక్స్.